వాహన పన్ను విధానంలో సంస్కరణలు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై వేసే పన్నుల్లో మార్పులు చేసేందుకు ట్రై చేస్తోంది. ఏడాదికోసారి పన్ను విధించేలా కేరళ తరహా విధానంపై అధ్యయనం చేస్తోంది సర్కార్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పాలసీలో అమెండ్మెంట్స్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై రాష్ట్ర రవాణా శాఖ భారీగా పెనాల్టీ వేయడం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. దీనిపై కొందరు గత ఏడాది హైకోర్టుకు కూడా వెళ్లారు. ఏ రాష్ట్రంలో వాహనం కొంటే ఆ రాష్ట్రంలోనే లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. కానీ వారు ఇతర రాష్ట్రాలకు మారినప్పుడు అక్కడ కూడా లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ఏటా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాల సంఖ్య వేలల్లో ఉంటోందని అంచనా. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం జీవితకాలం 12 ఏళ్లు. వేరే రాష్ట్రానికి బదిలీ అయినట్టు కన్ఫర్మ్ అయిన తర్వాత వాహనం కొన్న రాష్ట్రంలో ఉన్న కాలానికి పన్ను మినహాయించి మిగిలిన సొమ్మును వాహనదారులకు తిరిగి చెల్లించాలన్నది నిబంధన. కానీ దీనికి సంబంధించిన విధి విధానాలు ఈజీగా లేకపోవడంతో మిగిలిన కాలానికి సంబంధించిన లైఫ్ ట్యాక్స్ వెనక్కి తీసుకునేవారు వేరే రాష్ట్రంలో పన్ను చెల్లించేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల నుంచి ఏడాదికి నిర్ధారిత మొత్తంలో జీవితకాల పన్ను వసూలు చేసే విధానాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానం ప్రస్తుతం కేరళలో అమల్లో ఉంది. అదే తరహాలో ఆర్డర్స్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. బదిలీలపై వచ్చిన ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు 3-4 ఏళ్ల తర్వాత సొంత రాష్ట్రానికో మరో రాష్ట్రానికో వెళ్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాహనం వయసు ఆధారంగా ఏడాదికి నిర్ధారిత పన్ను వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు.